దేవుడి ఆత్మ పాములాగా వచ్చింది, దేవుడు పాము అని చెప్పి పూజ చేస్తారు, మళ్ళీ ఇంట్లో కొట్టి చంపేస్తారు. మనం దీని గురించి ఆలోచన చేయాలి. దేవుడు ఆత్మ ఎప్పుడు కూడా అలా పశుపక్షాదుల రూపంలో నుండి రాదు అని చెప్తా ఉన్నాడు. చెప్తా ఉంటుంటే ఆ యొక్క బోధ విధానం ఏమీ కూడా మాకు నచ్చలేదు. మేము మా స్నేహితులు అల్లరి చేసుకుంటా వెనక్కి కూర్చుంటా ఉన్నామన్నమాట, కామెంట్ చేసుకుంటా. అయితే ఎప్పుడైతే ఈ మాటలు విన్నామో మాకు కోపం వచ్చింది. నేను ఇక ఆయన దగ్గరికి వెళ్ళా గొడవ పెట్టుకోవడానికి. వెళ్ళి, నువ్వెందుకు అలా చెప్తున్నావు, మీ బైబిల్లో ఉంది కదా, యేసుక్రీస్తు బాప్తిసం తీసుకొని బయటికి రాగానే దేవుడు ఆత్మ పావుర రూపంలో ఆయన మీదకు దిగొచ్చింది అని చెప్పేసి రాసి ఉంది కదా, మరి నువ్వెందుకు దేవుని ఆత్మ పశుపక్షాదుల రూపంలో రాదు అని చెప్తా ఉన్నావు? దేవుడి ఆత్మ ఆ రూపంలో వచ్చిందని మీరు నమ్మారు, మీ బైబిల్లో రాసింది. మేమైతే పాము రూపంలో వచ్చింది అనుకుంటున్నాము, దాన్ని పూజ చేస్తున్నాం. మీరు పూజ చేయట్లేదు, మేము పూజ చేస్తున్నాం, దానికే నువ్వు క్రిటిసైజ్ చేస్తావా అని చెప్పేసి ఆయనతో నేను గొడవ పెట్టుకున్నాను. అయితే దేవుడు ఆ విషయంలో కూడా నాకు జ్ఞానాన్ని కలగజేశాడు. ఎందుకు అనంటే క్యాథలిక్ అనువాదంలో మనం చూస్తే పావుర రూపంలో వచ్చింది అని ఉంటుంది. సహజంగా మనం గ్రీటింగ్ కార్డ్స్ మన డోర్స్ మీద ఎక్కడన్నా సరే వేసుకున్నా సరే పరిశుద్ధాత్మకు రిప్రజెంటేషన్ లాగా పావురాన్ని వేస్తూ ఉంటాం. కానీ మనం బైబిల్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే పావుర రూపంలో పరిశుద్ధాత్మ రాలేదు, పావురం వలే దిగొచ్చింది. పావురం ఎలా జెంటిల్గా దిగొస్తుందో, ఎలా సౌమ్యంగా దిగుతుందో, ఎలా పరిశుద్ధంగా ఉంటుందో దానికి గుర్తుగా చెప్పారు. కానీ నిజంగా పావురం రూపంలో రాలేదు, పావురం వలే వచ్చింది. ఆ విషయాన్ని దేవుడు కూడా నాకు తర్వాత తెలియచేశాడు.